ఓకే. 11 అదే 11:45కి స్టార్ట్ చేద్దామండి. అనేది క్లియర్ గా ఉందండి. ఓకే. ఓకే. అందరూ ఒకటి మ్యూట్ లో పెట్టుకోండి, ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. మెయిన్ గా మనము ఈ ఈ ఆఫీస్ అప్లికేషన్ మనం ఏమేమి చెప్తామంటే, ఈ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ లైవ్ ఫైల్ మూవ్మెంట్ అనేది ట్రైనింగ్ సైట్ ఉందా, ట్రైనింగ్ సైట్ లో మీకు చూపిస్తాను. మెయిన్ ఈ ఆఫీస్ వచ్చేసి ఏ డిజిటల్ వర్క్ ప్లేస్ సొల్యూషన్ అండి. ఇది 2009 లో స్టార్ట్ అయింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనం అంటే తెలంగాణ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది, 2016 లో అడాప్ట్ చేసుకుంది. మనం అప్పటి నుంచి ఈ ఆఫీస్ అనేది రన్ చేస్తున్నాము. తర్వాత మెయిన్ ఇది ఎలా డెవలప్ చేశారంటే, బేస్డ్ ఆన్ సెంట్రల్ సెక్రటరియట్ మాన్యువల్ ఆఫ్ ఈ ఆఫీస్ ప్రొసీజర్. ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, సెక్రటరియట్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, హెచ్ఓడిస్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాగే సెంట్రల్ సెక్రటరియట్ లో ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ ఆఫీస్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మెయిన్ గా దీనివల్ల మనం ఏం అచీవ్ అవుతామంటే, ఎఫిషియన్సీగా వర్క్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే మీరు ఎక్కడున్నా వర్క్ చేయడానికి ఉంటుంది. ఎఫిషియెంట్ గా ఎక్కడున్నా అని మీరు వర్క్ చేయడానికి వస్తుంది. అదే విధంగా ట్రాన్స్పరెన్సీ అంటే ప్రతిదీ మనకు రికార్డ్ అవుతుంది. రికార్డు కావడం వల్ల మనకు విత్ డేట్ అండ్ టైం స్టాంప్ తో రికార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ ప్రొసీజర్ లో బ్యాక్ డేట్ వేసి సైన్ చేయడం అనేది ఉంటుంది. ఇందులో అలాంటి ఆప్షన్ అనేది ఉండదు. తర్వాత అకౌంటబిలిటీ, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అంటే ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని కరస్పాండెంట్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ కరస్పాండెంట్స్ ఏమంటామంటే రిసిప్ట్ అంటాం. ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని రిసిప్ట్స్ క్రియేట్ అయినాయి అనేది మనకు తెలుస్తుంది. తర్వాత ఇది మెయిన్ గా ఇది లెస్ పేపర్ ఆఫీస్ అండి. లెస్ పేపర్ అంటే పేపర్లెస్ ఆఫీస్ అనొచ్చు. అంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ ప్లస్ హెచ్ఓడిస్, సెక్రటరీ డిపార్ట్మెంట్స్ ఆన్ బోర్డ్ అవుతే మనం పేపర్లెస్ ఆఫీస్ అనొచ్చు. ఫస్ట్ లో మనం లెస్ పేపర్ ఆఫీస్ అనొచ్చు. తర్వాత మెయిన్ దీని ఇంటెన్షన్ ఏంటంటే ఫాస్ట్ ట్రాకింగ్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్. అంటే ఫాస్ట్ ట్రాకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ మాన్యువల్ సిస్టమ్ లో సెర్చ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. కాకపోతే ఈ ఆఫీస్ అప్లికేషన్ లో మీకు జస్ట్ ఒక కీవర్డ్ అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీవెన్స్ ఇచ్చాను, ఆ గ్రీవెన్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఒక 1 month తర్వాత అడిగితే మనకి అది ఎక్కడ ఉందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత గవర్నమెంట్ డెసిషన్స్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్స్ అంటే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు, మీకు ఆ ఫైల్ అనేది మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ కావాలి. మాన్యువల్ సిస్టమ్ లో మీరు సబ్మిట్ చేయాలంటే అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ అనుకోండి, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడో ఉంటుంది చాలా దూరం. వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడానికి వస్తారు. సబ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు మనకు ఆ, ఈ ఆఫీస్ లో పంపిస్తే వాళ్ళు రిటర్న్ బ్యాక్ పంపించేస్తారు. తర్వాత జెనరిక్ డిజైన్. అంటే జెనరిక్ డిజైన్ అంటే ఏమంటారు అంటే ఈ ఆఫీస్ అప్లికేషన్ అనేది మనకు ఆ, మన స్టేట్ లో ఎలా ఉందో ఓవరాల్ తెలంగాణ స్టేట్ లో, తెలంగాణ స్టేటే కాకుండా మిగతా స్టేట్ లో కూడా సేమ్ ఉంటుంది. వర్షన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ద్వారా డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేయడం ద్వారా మనకు ఏంటంటే సెక్యూరిటీ వైజ్ కూడా మనమే సెక్యూరిటీ వైజ్ కానీ దాని మీద ఎలాంటి అంటే బగ్స్ రాకుండా ఉంచుకోవడానికి మనం ఈ ఆఫీస్ అప్లికేషన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ద్వారా డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఇందులో కాంపోనెంట్స్ ఏముంటాయంటే ఈ ఆఫీస్ పోర్టల్, ఈ ఆఫీస్ పోర్టల్లోనే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని 2 ఉంటాయి. మనకి ఇందులో లైట్ వర్షన్ ఉంటుంది, కంప్లీట్ వర్షన్ ఉంటుంది. లైట్ వర్షన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. కంప్లీట్ వర్షన్ లో హెచ్ఆర్ఎంఎస్, తర్వాత హెచ్ఆర్ఎంఎస్ లో ఈ లీవ్, ఈ టూర్ అని చెప్పేసి ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే మనం యూజ్ చేసేది లైట్ వర్షన్. ఓన్లీ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఫైల్ ప్రాసెసింగ్ మాత్రమే ఈ ఫైల్లో చూస్తాం. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మన దగ్గర ఉన్న యాక్ట్స్ జీవోస్ మనం స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది.
మామూలుగా ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అంటే ఎర్లీ డేస్ లో మనం హ్యాండ్ టైప్ రైటర్ వర్డ్ ప్రాసెస్ ద్వారా ఒక మెసెంజర్ నుంచి ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి మనం ఫైల్స్ అనేది ఫార్వర్డ్ చేసేది. కాకపోతే ఈ ఆఫీస్ లో ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా త్రూ ఈ ఆఫీస్ లాగిన్ ద్వారా లైక్ మీరు జీమెయిల్ ఎలా యూజ్ చేస్తున్నారో ఒక లాగిన్ నుంచి ఇంకో లాగిన్ కి ఫైల్స్ సెక్యూర్ నెట్వర్క్ ద్వారా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో మనం ఫార్వర్డ్ చేస్తాం. ఈ ఫార్వర్డ్ చేసేటప్పుడు డిజిటల్ టోకెన్ అనేది యూజ్ చేస్తాం, లేకుంటే ఈ సైన్ అనేది యూజ్ చేస్తాం. డిజిటల్ టోకెన్ అనేది లైక్ పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. ఈ సైన్ అనేది ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా మీరు ఈ సైన్ అనేది చేయొచ్చు. రెండు వ్యాలిడ్ ఎక్కడ. తర్వాత ఈ ఫైల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఇన్వర్డ్ పర్సన్ ఒక కరస్పాండెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత హై లెవెల్ ఆఫీసర్స్ ది ఎండార్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్వర్డ్ కి వస్తుంది. ఇన్వర్డ్ పర్సన్ ఏం చేస్తారంటే దాన్ని ఎండార్స్మెంట్ చేసిన సెక్షన్ కి మార్క్ చేయడానికి ఫస్ట్ తను లాగిన్ చేస్తారు. లాగిన్ చేసి అంటే లైక్ ఈ ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి నేమ్ బేస్డ్ మెయిల్ ఐడీస్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన మెయిలేజ్ ద్వారా వాళ్ళు లాగిన్ అవుతారు. లైక్ జీమెయిల్ మీరు ఎలా లాగిన్ అవుతారో అలా లాగిన్ అయ్యి దానికి సంబంధించిన ఏదైతే కరస్పాండెంట్ రిసీవ్ చేసుకున్నామో ఆ కరస్పాండెన్స్ ని అప్లికేషన్ లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మెటా డాటా ఎంటర్ చేస్తాం. అంటే మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంది, ఏ ఆఫీస్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం, సిటిజన్ నుంచి రిసీవ్ చేసుకున్నామా ఆఫీసర్ నుంచి రిసీవ్ చేసుకున్నామా అనేది ఎంట్రీ చేసిన తర్వాత సిస్టమ్ క్రియేట్ సీక్వెన్షియల్ డైరీ నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ డైరీ నెంబర్ ఏమంటామంటే రిసిప్ట్ అని అంటాం. ఇది యూనిక్ గా ఉంటుంది. తర్వాత సెండ్ ఈ రిసిప్ట్ ఏం చేస్తారంటే ఇన్వర్డ్ పర్సన్ కన్సర్న్ సెక్షన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ వరకు మనం ఈ ప్రొసీజర్ మొత్తం ఇన్వర్డ్ పర్సన్ చేయొచ్చు, లేదంటే కేస్ వర్కర్ చేయొచ్చు, లేకుంటే ఏ ఆఫీసర్ అయినా చేయొచ్చు. కంపల్సరీ వీలే చేయాలని రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. ఆ కన్సర్న్ ఆఫీసర్ ఏం చేస్తారు, కన్సర్న్ ఆఫీసర్కి వెళ్ళిన తర్వాత కన్సర్న్ సెక్షన్కి వెళ్తుంది. కన్సర్న్ సెక్షన్ సూపరింటెండెంట్కి వెళ్తుంది. సూపరింటెండెంట్ ఏం చేస్తారు, కన్సర్న్ సీట్ ఎవరు చూస్తారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైలా లేకుంటే కొత్త ఫైల్ కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి. దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తారు. మెటా డాటా ఎంట్రీ చేస్తారు. దానికి సంబంధించిన మెటా డాటా ఎంట్రీ చేసి సిస్టమ్ క్రియేట్స్ అనే ఈ ఫైల్ నెంబర్. ఈ ఫైల్ నెంబర్ ఎలా జనరేట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద ఫైల్ సెలెక్షన్ ప్రకారం అనేది జనరేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అకౌంట్ సెక్షన్ ఇట్లా ఏవైతే మనం సెలెక్షన్ మన దగ్గర ఉన్న సెక్షన్స్ సబ్జెక్ట్స్ ప్రకారం ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ రిసిప్ట్ నెంబర్ అనేది డిఫరెంట్, ఫైల్ నెంబర్ అనేది డిఫరెంట్. కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఎలా ఉంటుందంటే ఏదైతే వాళ్ళు నెంబర్ జనరేట్ చేసి ఇచ్చారో ఆ నెంబరే ఫైల్ నెంబర్ గా మీరు వ్రాపర్ మీద ఎంట్రీ చేసుకొని మీరు ఫైల్ అనేది పుటప్ చేస్తారు. ఇక్కడ అలా ఉండదు. అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను మీకు ఈ ఆఫీస్ అప్లికేషన్ లో. తర్వాత ఫైల్ ఓపెన్ అంటే మీరు ఈ ఫైల్ పుటప్ చేసిన తర్వాత నోటింగ్ రాస్తారు, డ్రాఫ్టింగ్ రాస్తారు, డ్రాఫ్ట్ ఇష్యూ చేస్తారు, దానికి ఏమైనా రిఫరెన్సెస్ ఉంటే రిఫరెన్స్ ఇస్తారు. ఇలా ప్రతిదీ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆఫీసర్కి డిజిటల్ సైన్ ద్వారా పంపిస్తారు. డిజిటల్ సైన్ ద్వారా ప్రాపర్ ఛానల్ ద్వారా పంపించిన తర్వాత మళ్ళీ కన్సర్న్ సెక్షన్కి వస్తుంది. సెక్షన్ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ ప్రకారం మళ్ళీ కన్సర్న్ సెక్షన్కి వస్తుంది. ఆ సెక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, డిస్పాచ్ చేస్తారు. డిస్పాచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా త్రూ ఈ ఆఫీసే మనం పంపించడానికి వస్తుంది. లేదు అంటే మనం పోస్టల్ ద్వారా ఈమెయిల్ ద్వారా మనం ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ ఆఫీస్ ఇన్నర్ లుక్ ఎలా ఉంటుందంటే మనకు రైట్ సైడ్ కరస్పాండెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ గ్రీన్ నోట్ ఆర్ ఎల్లో నోట్. ఎల్లో నోట్ అంటే ఇక్కడ మనకు రఫ్ నోటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ ఇన్పుట్స్ అవసరం ఉంది అనుకుంటే మీరు ఎల్లో నోట్ ప్రిఫర్ చేసి రాసి మనం పంపిస్తాం. వాళ్ళు కరెక్షన్ చేసి మళ్ళీ కేస్ వర్కర్కి పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ సైన్ అని ఉంది కదా, ఈ సైన్ అనేది మనకు ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా ఈ సైన్ చేస్తే ఈ టిక్ మార్క్ వచ్చి సైన్ వస్తుంది. డిజిటల్ సైన్ చేస్తే అంటే మనకు పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది డిజిటల్ సైన్. ఆ పెన్ డ్రైవ్ లాగా చేస్తే మీరు డిజిటల్ సైన్ చేస్తే డిజిటల్ సైన్ వస్తుంది. ఇది మనకు పీపీటీ అండి. మీకు ఒక్కసారి ఈ ఆఫీస్ అప్లికేషన్ అనేది చూపిస్తాను.
హలో. ఇక్కడ ట్రైనింగ్ సైట్ ఉందండి. ట్రైనింగ్ సైట్ వచ్చేసి trainings.eoffice.telangana.gov.in. కంటిన్యూ టు లాగిన్. ఇక్కడ ఈ ఆఫీస్ ట్రైనింగ్ అని వస్తుంది. మీకేముంటుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో కూడా డిస్టిక్ అయితే డిస్టిక్ నేమ్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వస్తుంది. ఇక్కడ లాగిన్ విత్ పరిచయ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఎంటర్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ కన్సర్న్ ఆఫీసర్ది మెయిల్ ఐడితో లాగిన్ చేయొచ్చు. నేను నా టెస్ట్ లాగిన్స్ ఉన్నాయండి. టెస్ట్ లాగిన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కన్సర్న్ ఆఫీసర్ ఏముంది నేమ్ బేస్డ్ మెయిల్ ఐడి క్రియేటెడ్ బై ఎన్ఐసి వాళ్ళు క్రియేట్ చేసిన మెయిల్ ఐడి ప్రకారం మనకు మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేయొచ్చు. ఫస్ట్ టైం మాత్రం యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఆ కన్సర్న్ టు పర్సన్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు ఓటీపీ వస్తుంది. లేదు అంటే ఓటీపీ రాదు. ఎందుకు ఓటీపీ రాదంటే మీకు ఫస్ట్ కంపల్సరీ యూజర్ ఐడి పాస్వర్డ్తోనే లాగిన్ చేయాలి. నెక్స్ట్ టైం అంటే ఫస్ట్ లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీరు పాస్వర్డ్లెస్ ఆథెంటిఫికేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓటీపీ వస్తుంది. నేను మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి ట్యాప్ ఆథెంటిఫికేషన్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయని మొబైల్లో పరిచయ ఆథెంటిఫికేషన్ అనే ఒక యాప్ ఉంటుందండి. యాప్లో మీరు రిజిస్టర్ అవుతే మీకు ట్యాప్ ఆథెంటిఫికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ప్రతిసారి ఓటీపీ ఎంట్రీ చేయకుండా మీరు ఓటీపీ కూడా రిసీవ్ చేసుకోవాలి. ఓటీపీ యాజ్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి వస్తుంది. ఇది ఈ ఆఫీస్ పోర్టల్ అండి. ఈ ఆఫీస్ పోర్టల్లో మీకు రైట్ హ్యాండ్ సైడ్ మీ నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది, మీ డిజిగ్నేషన్ కన్సర్న్ ఆఫీసర్ డిజిగ్నేషన్. తర్వాత ఇక్కడ ఈ ఫైల్లో ఎన్ని రిసీవ్ చేసుకున్నారో ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. తర్వాత రిసిప్ట్స్ అంటే కరెస్పాండెన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే మనకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత నోటీస్ బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ ఆఫీషియల్స్ ఏదైనా నోటీస్ బోర్డులో ఇవ్వాలి ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు నోటీస్ బోర్డులో యాడ్ చేసుకోవడానికి లోకల్ అడ్మిన్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి లోకల్ అడ్మిన్ అని ఉంటారు. ఆ లోకల్ అడ్మిన్ నుంచి మీరు నోటీస్ బోర్డులో యాడ్ చేయొచ్చు. ఇక్కడ గ్యాలరీలో కూడా మీరు అప్లోడ్ చేసుకోవడానికి గ్యాలరీలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. టు డూ లిస్ట్ అంటే కన్సర్న్ ఆఫీస్ అంటే ఎవరైతే లాగిన్ చేస్తున్నారో ఈరోజు చేయాల్సిన వర్క్ ఏమైనా లిస్ట్ యాడ్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. మీకు రైట్ సైడ్ టీమ్స్ అనే ఆప్షన్ ఉంది. టీమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ రిఫ్లెక్ట్ అవుతారు. ఇక్కడ వాళ్ళు ఆన్లైన్లో ఉంటే మీకు ఇక్కడ ఇప్పుడు భరత్ అనే ఆఫీసర్ ఉంది. ఇక్కడ ఆన్లైన్లో ఉంటే వాళ్ళకు గ్రీన్ కలర్ సింబల్ అనేది ఇక్కడ రాము అనే ప్లేస్లో గ్రీన్ కలర్ సింబల్ ఎట్లా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆఫీసర్స్ ఆన్లైన్ ఉంటే మీరు వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు. తర్వాత గ్యాలరీ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను. డైరెక్టరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్ మీరు సెర్చ్ చేయాలనుకుంటే డైరెక్టరీ అనే ఆప్షన్కి వెళ్ళి మీరు ఎంప్లాయీని సెర్చ్ చేసుకోవడానికి మీకు వస్తుంది అన్నట్టు. ఎంప్లాయీని సెర్చ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్ వైజ్ సెర్చ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఎంప్లాయీని సెర్చ్ చేస్తే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ ఈ ఫైల్ అంటే ఫైల్ ప్రాసెస్ అంటే మనం ఒక కరెస్పాండ్ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి ఫైల్ డిస్పాచ్ అయ్యేంత వరకు ఈ ఫైల్ ఆప్షన్లో ఈ ఆఫీస్ మెనూలో ఉంటుంది. తర్వాత ఈ ఫైల్ ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే మన ఆఫీస్లో ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని కరెస్పాండెంట్స్, ఎన్ని రిసిప్ట్స్ క్రియేట్ అయినాయి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం యూజర్ వైజ్ లిస్ట్ వస్తుంది. కంప్లీట్ డిపార్ట్మెంట్ కూడా మీరు రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. తర్వాత కేఎంఎస్ అంటే నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మన దగ్గర ఉన్న జిఓస్ యాక్ట్స్ స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం రిట్రీవ్ చేసుకోవడానికి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఫైల్ ఆప్షన్ క్లిక్ చేద్దామండి. ఈ ఫైల్లో మనకు ఒక కరెస్పాండెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత రిసిప్ట్స్లో మనం క్రియేట్ చేయాలి. మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఆఫీసర్ నేమ్ వస్తుంది, వాళ్ళ లాగిన్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని రిసిప్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్ మల్టిపుల్ పోస్టు ఉన్నాయనుకోండి, అంటే అకౌంట్ సెక్షన్లో ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ఉన్నాడు అనుకోండి, మీరు ఇక్కడ
మల్టిపుల్ పోస్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. ఏ పోస్ట్‌కు మీరు అంటే ఏ పోస్ట్‌కి సంబంధించిన ఫైల్ చూడాలనుకుంటే ఆ పోస్ట్ క్లిక్ చేస్తే మీకు ఫైల్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. ఫైల్స్ అండ్ రిసిప్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ డాష్‌బోర్డ్ అని ఉంది. క్విక్ యాక్సెస్ మెనూ గురించి ఇది డాష్‌బోర్డ్ అని ఇచ్చారు. అంటే మెయిన్‌గా మనం ఏదైతే వర్క్ చేస్తామో ఎక్కువ మనం ఒక రిసిప్ట్స్ అంటే ఒక కరెస్పాండెన్స్‌ని క్రియేట్ చేస్తాం. తర్వాత దాన్ని ఫైల్ పుటప్ చేసిన తర్వాత ఫైల్ పుటప్ చేయడం లేకుంటే మీరే కొత్తగా ఇనిషియేట్ చేయడాన్ని ఫైల్ సెక్షన్‌లో చూస్తారు. ఇష్యూ అంటే ఫైనల్‌గా మనం డిస్పాచ్ చేస్తాం కదా! డిస్పాచ్‌కి సంబంధించినవి చూసుకోవాలనుకుంటే ఇష్యూ అనే మెనూలో చూస్తారు. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఆర్ అని ఉంది. ఆర్ అంటే రిసిప్ట్స్, ఎఫ్ అంటే ఫైల్స్. ఇక్కడ రిసిప్ట్ మెనూ ఉంది. ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడేమో డైరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. క్విక్ యాక్సెస్ గురించి మీకు. ఇక్కడ చూడండి, రిసిప్ట్స్‌లో బ్రౌజ్ అండ్ డైరైజ్ ఎలక్ట్రానిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసినా, మీరు క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినా అని 2 సేమ్ ఆప్షన్స్. ఇక్కడ మాకు క్విక్ యాక్సెస్ గురించి మనకు క్రియేట్ అనే ఆప్షన్ ఇచ్చారు. నేను క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ పీడిఎఫ్ ఓన్లీ. ఇక్కడ మనం పీడిఎఫ్‌ని అప్లోడ్ చేస్తాం. ఏదైతే మనం రిసీవ్ చేసుకున్న కరెస్పాండెన్స్ ఉంటుందో ఆ కరెస్పాండెన్స్‌ని మీరు అప్లోడ్ చేయాలి. ఈ కరెస్పాండెన్స్ మీరు లేటెస్ట్ పేపర్ అవుతే మీరు గ్రే స్కేల్ మోడ్‌లో తక్కువ డీపీఐ పెట్టుకొని మీరు స్కాన్ చేసుకుంటే మీకు 100 పేజెస్ వరకు మీరు స్కాన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్‌ని మీరు సెలెక్షన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కరెస్పాండెన్స్‌ని అప్లోడ్ చేశానండి. చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ బై డిఫాల్ట్ మనం నేచర్ డీటెయిల్స్ ఎలక్ట్రానికే ఉంది. తర్వాత డైరీ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, కేటగిరీ అండ్ సబ్జెక్ట్ 3 మెనూస్ ఉన్నాయండి అందులో. డైరీ డీటెయిల్స్ అంటే మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం. డైరీ డేట్ అంటే ఇందులో 7-8 మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రమే మనం ఎంట్రీ చేస్తాం. ఇందులో మ్యాండేటరీ ఫీల్డ్స్ వచ్చేసి బై డిఫాల్ట్ డైరీ డేటా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం డైరైజేషన్ చేస్తామో ఆ రోజే మన డైరీ డేటా వచ్చేస్తుంది. ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ మనం రిసీవ్ చేసుకున్న కమ్యూనికేషన్ అనేది ఏ లెటరా, డిఓ లెటరా, యూఓ నోటా, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఏదైతే చూజ్ చేసుకున్న దాని ప్రకారం మనం సెలక్షన్ చేసుకున్నాం. సెలక్షన్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ మనం రిసీవ్ చేసుకున్న కరెస్పాండెన్స్ ఏ లాంగ్వేజ్‌లో ఉందో మనం సిస్టమ్‌కి చెప్తున్నాం. అదేవిధంగా రిసీవ్ డేట్ ఏ రోజైతే మనం రిసీవ్ చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 8థ్ రోజు రిసీవ్ చేసుకున్నాను. లెటర్ ఏమో 7థ్ రోజు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. నేను డైరైజేషన్ ఎప్పుడు చేస్తున్నాను? ఈ రోజు చేస్తున్నాను. ఏ రోజైతే డైరైజేషన్ చేస్తానో అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. లెటర్ రిఫరెన్స్ నెంబర్ ఏమన్నా ఉంటే లెటర్ రిఫరెన్స్ నెంబర్ వచ్చేస్తుంది. డెలివరీ మోడ్ మనం కరెస్పాండెన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నాం, బై హ్యాండ్, కొరియర్, డిప్లొమాటిక్ బ్యాగ్, ఎలక్ట్రానిక్. తర్వాత సెల్ఫ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ పుటప్ చేస్తున్నప్పుడు మీకు ఆ మల్టిపుల్ కరెస్పాండెన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు. లేదు అంటే మీరే ఒక రిక్వెస్ట్ ఇస్తున్నారు అనుకుంటే అప్పుడు సెల్ఫ్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు. పై కొరియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మోడ్ నెంబర్ అంటే మనం రిసీవ్ చేసుకున్న కరెస్పాండెన్స్‌కి ఏదైనా అంటే మనం రిసీవ్ చేసుకున్న కరెస్పాండెంట్ కొరియర్ ద్వారా రిసీవ్ చేసుకున్నప్పుడు మోడ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాని మీద ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకుంటారు. సెండర్ టైప్ సిటిజన్ కావచ్చు, విఐపి కావచ్చు. సిటిజన్ అయితే సిటిజన్ సెలెక్షన్ చేసుకుంటారు. విఐపి అంటే ఇది సెక్రటరియట్ మాన్యువల్ ప్రకారం చేశారు కాబట్టి మనకు అక్కడ ఉన్న మినిస్ట్రీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మినిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించిన. తర్వాత ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు. స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం మ్యాండేటరీ ఫీల్డ్స్. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్‌లోకి వెళ్తే మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి అంటే అక్కడ ఉన్న మినిస్ట్రీస్ రిఫ్లెక్ట్ అవుతాయి. సెక్రటరియట్ మాన్యువల్‌లో ఉన్న మినిస్ట్రీస్. అదేవిధంగా నేమ్ ఆర్ డిజిగ్నేషన్ రెండిలో ఒకటి మాత్రమే మ్యాండేటరీ ఫీల్డ్. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తారు.
ఒక లీవ్ అని వస్తుంది ప్రైమరీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కె రామకృష్ణారావు అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు రిఫ్లెక్ట్ అయ్యింది. ఎందుకు రిఫ్లెక్ట్ అయిందంటే మనం దాన్ని అడ్రస్ బుక్ లో యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ యాడ్ టు అడ్రస్ బుక్ అంటే మీరు అంటే కంటిన్యూ ఒక ఆఫీస్ నుంచి మీకు కమ్యూనికేషన్స్ వస్తాయి అనుకోండి. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కమ్యూనికేషన్స్ అనేది రెగ్యులర్ గా వస్తుంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది యాడ్ చేసి పెడితే మీకు డైరెక్ట్ గా నేమ్ ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్ గా మిగతా ఫీల్డ్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది సెల్ఫ్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు, సెక్షన్స్ కి యాడ్ చేసుకోవచ్చు, ఓవరాల్ ఇన్స్టాన్స్ కి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ మీరు నేమ్ ఎంట్రీ చేస్తారు, మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. సెక్షన్ ఏ సెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెయిన్ కేటగిరీ మనం రిసీవ్ చేసుకున్న కరెస్పాండ్ ఏ మ్యాటర్ ఏంది అంటే ఏ రిలేటెడ్ మ్యాటర్, ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, సిఎల్స్, ఈఎల్స్, ఏసీఆర్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్స్ లేకుండా జనరల్ గానే మిస్లేనియస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. నేను ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ అని క్లిక్ చేస్తాను. సబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ సబ్జెక్ట్ ఎంట్రీ చేస్తున్నాను. ఇది మీరు స్కాన్ చేసుకునేటప్పుడు ఇమేజ్ అండ్ రీడబుల్ మోడ్ స్కాన్ చేసుకుంటే మీకు కాపీ పేస్ట్ అవుతుందండి. ఇక్కడ తర్వాత ఎన్క్లోజర్స్ అంటే మనం రిసీవ్ చేసుకున్న కరెస్పాండెంట్స్ కి సిడి కానీ బుక్స్ కానీ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ మనం మాన్యువల్ ఎంట్రీ చేసి ఫిజికల్ గా మనం పంపిస్తాం. తర్వాత ఇక్కడ పర్సనల్ అక్నాలెడ్జ్‌మెంట్ అంటే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఓసీ కాపీ ఇస్తాం కదా, ఆ ఓసీ కాపీ అనేది మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఆఫీస్ లో కూడా ఇవ్వచ్చు. అందులో మనం అంటే ఇది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి అడిగినప్పుడు మీరు సెర్చ్ చేసుకోవడానికి ఉంటున్నారు. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. జనరేట్ అండ్ సెండ్, జనరేట్ అండ్ కాపీ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. జనరేట్ అంటే ఒక రిసిప్ట్ నెంబర్, ఒక ఇన్వర్ట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అండ్ సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఆఫీస్ లో ఎవరికి పంపించాలని వస్తుంది. జనరేట్ అండ్ కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏదైతే మనం ఈ రైట్ సైడ్ ఏదైతే డీటెయిల్స్ ఎంట్రీ చేశామో ఇవి అలానే ఉండి మీరు కొత్తగా ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిసీవ్ చేసుకున్న కరస్పాండెంట్స్ అని మోర్ వాల్యూమ్ అంటే ఎక్కువ పేజెస్ ఉంది, ఒక 500 పేజెస్ ఉంది. దాన్ని మీరు ఏం చేస్తారు, స్ప్లిట్ చేసుకుంటారు. స్ప్లిట్ చేసుకొని జనరేట్ అనే కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక రిసిప్ట్ నెంబర్ అనేది జనరేట్ 241 అని ఒక రిసిప్ట్ నెంబర్ అనేది జనరేట్ అయ్యింది. ఈ రిసిప్ట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు కరెస్పాండెంట్స్ అలానే ఉంది, ఒక రిసిప్ట్ నెంబర్ జనరేట్. మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. జనరేట్ అని కాపీ చూసారు అంటే రైట్ సైడ్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి అలాగే ఉండి మీరు ఇక్కడ ఒకవేళ అది వాల్యూమ్ 1 అనుకోండి, అంటే పార్ట్ 1 అనుకోండి, పార్ట్ 2 అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక రిసిప్ట్ నెంబర్ మళ్ళీ జనరేట్ అవుతుంది. అంటే దాని కంటిన్యూషన్ అనేది వస్తుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిసిప్ట్స్ లో క్రియేటర్ లో ఉంటాయి. ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీ క్రియేటర్ లో 241, 242 అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు వీటిని మీరు ఫైల్ అంటే మీరు ఒక ఆఫీస్ కి ఫార్వర్డ్ చేయొచ్చు, లేదంటే మీరే ఫైల్ పుటప్ చేయొచ్చు. ఏంటంటే మీకు జనరేట్ అండ్ సెండ్ అనే ఆప్షన్ మీకు తెలియాలి కాబట్టి నేను సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. జనరేట్ అంటే రిసిప్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది, ఈ స్క్రీన్ వస్తుంది ఇప్పుడు మీరు చూసినట్టు. జనరేట్ అండ్ కాపీ అంటేనేమో మీకు రిసిప్ట్ నెంబర్ జనరేట్ అయి రైట్ సైడ్ ఉన్న కమ్యూనికేషన్ డీటెయిల్స్ అలానే ఉండి మీకు కొత్త కరెస్పాండెంట్స్ ని అప్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. విత్ సేమ్ సబ్జెక్ట్స్ తో ఇంకో కరెస్పాండెన్స్ వచ్చి ఉండొచ్చు, లేదంటే మోర్ పేజెస్ ఉన్నప్పుడు. తర్వాత మన జనరేట్ అండ్ సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 2 అడ్రస్ లో మీరు
ఆఫీసర్ నేమ్ అనేది ఎంట్రీ చేస్తారు. ఆఫీసర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 2 ఉంది, సీసీ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిసీవ్ చేసుకున్న కరస్పాండెన్స్ అనేది ఫర్ ఇన్ఫర్మేషన్ అన్ని సెక్షన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు సీసీ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మనం రిసీవ్ చేసుకున్న కరస్పాండెన్స్ కి మోర్ దెన్ 1 సెక్షన్ ఏరియాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టీ కేసు వచ్చింది, అది అకౌంట్ సెక్షన్ వాళ్ళు రిప్లై ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా ఇవ్వాలి అనుకున్నప్పుడు 2 సెక్షన్స్ కి మనం ఫార్వర్డ్ చేస్తాం. ట్రాన్స్ఫర్ కొట్టేసి ఇక్కడ కొత్త పర్సన్ కి కొట్టేయాలి. సీసీ అనేది ఇచ్చాం. తర్వాత రిమార్క్స్, అంటే హైయర్ అఫీషియల్స్ ఎండార్స్మెంట్ చేస్తున్నప్పుడే మన రిమార్క్స్ మెన్షన్ చేస్తే ఆ రిమార్క్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ రిమార్క్స్ మెన్షన్ చేస్తాం. తర్వాత సెట్ డ్యూ డేట్, అంటే ప్రతి ఆప్షన్ తెలియడం కోసం మీకు చెప్తున్నానండి. 2 అడ్రస్ ఒకటి ఇచ్చేసి మీరు సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సెట్ డ్యూ డేట్, అంటే టైం లైన్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు టైం లైన్ ఇవ్వడానికి సెట్ డ్యూ డేట్, యాక్షన్స్, కాల్ ఫర్ మీటింగ్, గివ్ టైం ఫర్ నెసరీ యాక్షన్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్లీజ్ డిస్కస్ ప్రియారిటీ, ఇమీడియట్, మోస్ట్ ఇమీడియట్, అవుట్ టుడే అనే ఈ ఆప్షన్స్ ఉంటాయండి. ఇది ఎక్కువ హైయర్ లెవెల్ ఆఫీసర్స్ కి చాలా యూజ్ అవుతుందండి. అంటే మనం ఒక సెక్షన్ నుంచి, అంటే డైలీ ఒక సెక్షన్ నుంచి ఒక 5 సెక్షన్ నుంచి మీరు హైయర్ అఫీషియల్స్ కి డైలీ 5 ఫైల్స్ పంపిస్తున్నారు, కరెస్పాండెంట్ పంపిస్తున్నారు. ఫస్ట్ దేని మీద యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ ప్రకారం వాళ్ళు దేని మీద యాక్షన్ తీసుకోవాలో దాన్ని సెలెక్షన్ చేసుకొని వాళ్ళు మనకు ఫైల్స్ అనేది రిప్లై ఇస్తారు, కరెస్పాండెంట్స్ కి రిప్లై ఇస్తారు. ఇక్కడ ఈ సైన్ అనే ఆప్షన్ ఉంది, అంటే ఓల్డ్ వర్షన్ లో ఈ సైన్ సెండ్ అనే ఆప్షన్ లేదు, ఈ వర్షన్ లో ఇచ్చారండి. అంటే ఇన్వర్డ్ పర్సన్ సైన్ చేసి పంపించారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి ఒక కరెస్పాండెంట్స్ డైరెక్ట్ గా ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ సైన్ సెండ్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ నేను సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మనం చేసింది ఇన్వర్డ్ వాళ్ళు చేసే వర్క్ చేశామండి. ఇవి ఎక్కడ స్టోర్ అవుతుందంటే సెంట్ ఐటమ్స్ లో స్టోర్ అవుతుంది, అంటే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. 242 అనేది మెయిన్ కాపీ, 242 బ్రాకెట్ లో 1 ఉందని ఇది కార్బన్ కాపీ. దానికి సంబంధించిన సబ్జెక్టు, సెండర్ ఎవరు, మనం ఎవరి నుంచి రిసీవ్ చేసుకున్నాం, మన ఆఫీస్ లో ఎవరికి పంపించాం, తర్వాత విత్ డేట్ అండ్ టైం స్టాంప్ తో సహా వస్తుంది. డ్యూ డేట్ మనం మెన్షన్ చేస్తే డ్యూ డేట్ వస్తుంది, రిమార్క్స్ మెన్షన్ చేస్తే రిమార్క్స్ వస్తుంది. అదేవిధంగా ప్రియారిటీ సెట్ చేసాం కాబట్టి ప్రియారిటీ అనేది వస్తుంది. తర్వాత లాస్ట్ కి పుల్ బ్యాక్, అంటే ఒక ఆఫీసర్ చూడనంత వరకు అది ఫైల్ కావచ్చు, రిసిప్ట్ కావచ్చు, నెక్స్ట్ ఆఫీసర్ మీరు పంపించారు, వాళ్ళు చూడలేదు అనుకోండి, మీరు పుల్ బ్యాక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్కి పంపించకుండా ఇంకొక ఆఫీసర్కి పంపించాను, లేదు అంటే నేను రాసిన ఒకవేళ నేను ఫైల్ పంపించాను అనుకోండి, నేను రాసిన దాంట్లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు నోటింగ్ లో కానీ డ్రాఫ్టింగ్ లో కానీ ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు పుల్ బ్యాక్ చేసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ మీరు చేంజెస్ చేసి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడ నేను పుల్ బ్యాక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. పుల్ బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు రిమార్క్స్ అడుగుతుంది. మీరు ప్రాపర్ రిమార్క్స్ ఇవ్వాలి. రిమార్క్స్ ఇచ్చి ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు రిటర్న్ బ్యాక్ టు ద రిసిప్ట్స్ లో క్రియేటర్ లో వచ్చేస్తుంది. మీరు దీన్ని ఓపెన్ చేస్తే మీకు రైట్ సైడ్ డీటెయిల్స్ వస్తాయి, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది. మనం దానికి సంబంధించిన రిమార్క్స్ అయింది పుల్ బ్యాక్ చేసుకున్నాం, పుల్ బ్యాక్ రిమార్క్స్ అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆఫీసర్ లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ వరకు నేను చెప్పింది ఇన్వర్డ్ పర్సన్, లేదు అంటే కేస్ వర్క్ చేసే వర్క్ చెప్పానండి. నేను నెక్స్ట్ ఆఫీసర్ది లాగిన్ అవుతున్నాను. ఇక్కడ కన్సర్న్ ఆఫీసర్ది నేమ్ బేస్డ్ మెయిల్ ఐడి వస్తుందండి.
ఇక్కడ మనకు ఆఫీసర్ లాగిన్ అయింది. రైట్ సైడ్ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఇందులో రిసిప్ట్ సెక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ పంపించాము. ఈ సబ్జెక్ట్ మీద ఈ రిసిప్ట్ పంపించాము. మీరు ఈ ఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రతిదాన్ని నువ్వే జరిపిస్తున్నావు. అన్ని బీరువాలన్నీ అటు జరిపించినావు, ఇటు జరిపించినావు. ఇప్పుడు వేడైతుంది అని అంటే అది ఎవరి ప్రాబ్లం? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఫైల్స్ ఇన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ కేస్ వర్కర్ ఇన్వర్డ్ పర్సన్ మాత్రమే రిసిప్ట్ సెక్షన్ చూస్తారు. మిగతా ఆఫీసర్స్ అందరూ ఫైల్స్ చూస్తారు కాబట్టి నెక్స్ట్ లో ఆఫీసర్స్ బై డిఫాల్ట్ ఫైల్స్ ఇన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం రిసీవ్ చేసుకుంది కరస్పాండెంట్స్ కాబట్టి రిసిప్ట్స్ లో ఇన్బాక్స్ అనే ఆప్షన్కి వెళ్తాం. ఇది మనం రిసీవ్ చేసుకున్న కరస్పాండెంట్స్. ఇప్పుడు ఇక్కడ మనకు 242 సబ్జెక్ట్ వచ్చింది. అదేవిధంగా దానికి సంబంధించిన రిమార్క్స్ మెన్షన్ చేశారు. రిమార్క్స్ చూసుకొని మీరు ఫైల్ అనేది పుటప్ చేస్తారు. ఆ కరస్పాండెంట్స్ ఓపెన్ చేసి మనం రిసీవ్ చేసుకుంది కార్బన్ కాపీ, ఆ మెయిన్ కాపీ అనేది కూడా ఇక్కడ మనకు సిసి అనేది వస్తుంది. మెయిన్ కాపీ అయితే ఈ ఆప్షన్ ఏం రాదు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కరస్పాండెంట్స్ అనేది మీ సెక్షన్ కాదు అనుకోండి, మీరు డైరెక్ట్ గా కన్సర్న్ సెక్షన్ కి సెండ్ అని ఆప్షన్ చేసి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. సెండ్ బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్ డీల్ చేస్తుందో మీకు తెలియదు అనుకుంటే మీరు సెండ్ బ్యాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు అనుకున్నప్పుడు మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే మీరు రిసీవ్ చేసుకున్న కరస్పాండెంట్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి డీటెయిల్స్ లో అనుకున్నప్పుడు మీరు ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫైల్ పుటప్ చేయాలనుకుంటే పుట్ ఇన్ ఏ ఫైల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఇయర్ వైజ్ కూడా మీరు సెర్చ్ చేసుకునే ప్రొవిజన్ ఉంది. తర్వాత క్రియేట్ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎలక్ట్రానిక్ అనే ఆప్షన్ ఉంది, టైప్ నాన్ ఎస్ఎఫ్ఎస్ అని ఉంది. నాన్ ఎస్ఎఫ్ఎస్ అంటే నాన్ సింగిల్ ఫైల్ సిస్టమ్. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయండి, సింగిల్ ఫైల్ సిస్టమ్, నాన్ సింగిల్ ఫైల్ సిస్టమ్. సింగిల్ ఫైల్ సిస్టమ్ అంటే మీరు రిసీవ్ చేసుకున్న కరస్పాండ్ మీరు ఓన్ గా మీరు ఫైల్ నెంబర్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఎంట్రీ చేసి మీరు ఫైల్ పుటప్ చేసుకోవడానికి. నాన్ సింగిల్ ఫైల్ సిస్టమ్ అంటే మీరు ఇక్కడ మన డిపార్ట్మెంట్ సెలెక్షన్ చేసుకొని డిపార్ట్మెంట్ లో సెక్షన్ సెలెక్షన్ చేసుకొని సెక్షన్ లో ఉన్న సబ్జెక్ట్స్ సెలెక్షన్ చేసుకొని మీరు ఫైల్ నెంబర్ అనేది బేస్డ్ ఆన్ మీ సెలెక్షన్ ప్రకారం జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో ఆ సెలెక్షన్ ప్రకారం మనకు ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఉంది, ఫిజికల్ ఉంది. మనం ఎలక్ట్రానిక్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇది నాన్ ఎస్ఎఫ్ఎస్ అంటే మెయిన్ ఇన్స్టాన్స్ లో మెయిన్ సైట్ లో మీకు నాన్ ఎస్ఎఫ్ఎస్ ఉంటుంది, సింగిల్ ఫైల్ సిస్టమ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫైల్ నెంబర్ అనేది మనము సెలెక్షన్ చేసుకోవాలి, యాజ్ వెల్ as డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయాలి. రెండు మాత్రమే మ్యాండేటరీ ఫీల్డ్స్, మిగతా మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు. ఇక్కడ క్రియేట్ ఫైల్ టు పుట్టిన ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, ఒక అలర్ట్ వస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే రిమార్క్స్ అడుగుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయినప్పుడు మీకు బేస్డ్ ఆన్ ద మనం ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో ఆ సెలెక్షన్ ప్రకారమే మనకు ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అయింది. దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ మనకు చూడండి టీఓస్ అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్, లేదంటే టేబుల్ ఆఫ్ కరస్పాండెన్స్ అంటాం. మీరు ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ రిసిప్ట్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ రిమార్క్స్ మెన్షన్ చేస్తారు. అటాచ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, మీకు అటాచ్మెంట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏదైతే 1 to 1 అనేది మనం పుటప్ చేసింది. నెక్స్ట్ దానికి సంబంధించిన వేరే అంటే జీవోస్ కావచ్చు ఏమన్నా దాన్ని కూడా రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు రైట్ హ్యాండ్ సైడ్ కరస్పాండెంట్స్ యాడ్ చేయొచ్చు.
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు యాడ్ ఎల్లో నోట్ ఆర్ గ్రీన్ నోట్ అని ఉంది. ఎల్లో నోట్ అంటే రఫ్ నోటింగ్, గ్రీన్ నోట్ అంటే ఫెయిర్ నోట్. ఎల్లో నోట్ కి గ్రీన్ నోట్ కి తేడా ఏంటంటే ఎల్లో నోట్ లో మీకు సైన్ అనేది రాదు. ఒక ఆఫీసర్ నుంచి ఇంకో ఆఫీసర్ పంపిస్తున్నప్పుడు మీరు మాన్యువల్ ప్రొసీజర్ లో సైన్ చేసి పంపిస్తారు కదా, ఆ సైన్ అనేది రాదు. గ్రీన్ నోట్ లో సైన్ వస్తుంది. సైన్ వచ్చిన తర్వాత మీరు దానిలో